కాళేశ్వరానికి కాంగ్రెస్ ప్రభుత్వం రామ్ చెబుతుంది. నిరర్ధక ఆస్తిగా బడ్జెట్ కాపీలోనే పేర్కొన్నది. ప్రాణహిత చేవేళ్లను చేపడతామని బడ్జెట్లో తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు పెండింగ్ బిల్లులకే సరిపోవటం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు తాజాగా బడ్జెటే నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిరర్థకమైన ఆస్తులు పెంచుకుంటూ వాటిని తెలంగాణ ప్రజలకు భారంగా చేయడం మా విధానం కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన ఆ ప్రాజెక్టు పనులను సైతం పూర్తిగా అటకెక్కించేందుకు సిద్ధమైందని నిపుణులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధక ఆస్తిగా అభివర్ణించిన ప్రభుత్వం మరోవైపు ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడతామని ప్రకటించడంపై ఇరిగేషన్ శాఖ అధికారులే నవ్వుకుంటున్నారు. వాస్తవంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజును మాత్రమే వ్యత్యాసం. అటు తర్వాత ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన నీటి పంపిణీ వ్యవస్థ అంతా ఒకటే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగానే వాటిని ప్రతిపాదించారు. అందులో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి ప్రతిపాదిత రిజర్వాయర్ల సామర్థ్యాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తానని ప్రకటించినా తిరిగి యథావిధిగా అదే వ్యవస్థను మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను వినియోగించుకోవాల్సిందేనని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఎస్ఎల్బీసీ, మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఆర్ఎస్పీ, ఇందిరమ్మ వరద కాల్వ, దేవాదుల కుమురం భీం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో వరద కాల్వ, కుమురం భీం, దేవాదులను ఇప్పటికే సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం కింద చేర్చి ఆ పనులను నిర్వహిస్తున్నది. మిగతా ప్రాజెక్టులు ఇతరత్ర వాటికి ఈ బడ్జెట్లో మొత్తం 28,024 కోట్లను ప్రతిపాదించింది. అయితే ఇరిగేషన్ శాఖలో పెండింగ్ బిల్లులే దాదాపు 14,000 కోట్లకు పైగా ఉన్నాయి.